హలో మై డియర్ బంగారమ్స్, నేను వచ్చేసాను ఒక రెవల్యూషనరీ లాంచ్, సెన్సేషనల్ లాంచ్. మన కైనెటిక్ హోండా ఏదైతే ఉందో లెజెండరీ స్కూటర్, దాని గురించి చాలా చైల్డ్హుడ్ మెమరీస్ మనకు ఉన్నాయి. సో ఆ ఒక బ్రాండ్ని మళ్ళీ రీలాంచ్ చేశారు. సో ఈరోజు ఈవీ అవతార్లో. సో చాలా ఎక్సైటెడ్ లాంచ్ అనమాట, చాలా రెవల్యూషనరీ లాంచ్. ఎందుకు నేను ఇంత ఎక్సైటెడ్గా ఉన్నాను, నిజంగా ఇది ఒక కొత్త రెవల్యూషన్ని తీసుకొస్తుంది ఈవీ సెగ్మెంట్లో అనేది మనం చూద్దాం. సో ఇది డిఎక్స్ ప్లస్ అనేది మనకి దీంట్లో వేరియంట్స్ అనేది డిఎక్స్ ప్లస్ రెండు ఉన్నాయి. ఇదైతే డిఎక్స్ ప్లస్ వేరియంట్ అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ డిఎక్స్ ప్లస్ బ్రాండింగ్ అనేది కనిపిస్తుంది. సో దీంట్లో మంచి విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా అఫోర్డబుల్ ప్రైస్లో మనకి ఒక మంచి క్వాలిటీ స్కూటర్ అనేది వాళ్ళు లాంచ్ చేయడం మనము చూస్తున్నాం. సో దీంట్లో మీరు చూసినట్లయితే ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ, దీనికి ఫుల్ మెటల్ బాడీ అనేది వస్తుంది. దీంట్లో ఎల్ఈడి లైటింగ్ అనేది మనకి లభిస్తుంది. టర్న్ బ్లింకర్స్ అనేది మనకి ఇక్కడ ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేయబడి వస్తున్నాయి. ఎల్ఈడి ఇది డిఆర్ఎల్ కూడా ఇక్కడ ఉంది. ఇది కొత్త కైనెటిక్ లోగో అనమాట. అండ్ ఇది ఒక రాప్టర్ షేప్లో ఉంది, అది మీరు చూడొచ్చు. అండ్ ఈ బ్లాక్ కలర్ కాకుండా డిఫరెంట్ కలర్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అన్ని కలర్స్ నేను ఫీచర్ చేస్తాను. మీరు చూసినట్లయితే మనకి ఫ్రంట్ ఏప్రన్ అంతా, బాడీ వర్క్ అంతా చాలా సీమ్లెస్గా చేయబడి ఉంది. ఎటువంటి స్క్రూస్ అవన్నీ బయట కనిపించకుండా ఫుల్ మెటల్ బాడీతో పాటు వస్తుంది. సో మనకి స్టర్డీ బిల్డ్ క్వాలిటీ అనేది గ్యారంటీడ్ అనమాట. 12 ఇంచ్ వీల్స్ ఫ్రంట్ అండ్ రేర్ ఆఫర్ చేయబడి ఉన్నాయి. 100/80 టైర్స్, టెలిస్కోపిక్ ఫోక్స్ ఫర్ ప్లస్ రైడ్ క్వాలిటీ. మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అనేది 220mm డిస్క్ బ్రేక్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయబడి ఉంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే సీట్ అనేది స్పేషియస్ సీట్ మనకి కనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే మనకి కీలెస్ సిస్టమ్తో పాటు నేను ఎలా పనిచేస్తానని చూపిస్తాను, కానీ ఇప్పటికీ సీక్వెన్స్ అనేది మనకి వాళ్ళు ఎంటర్ చేయలేదు. మళ్ళీ బ్యాటరీ డౌన్ ఉన్నట్టుంది. 8.8 ఇంచ్ మనకి స్పీడో కన్సోల్ అనేది లభిస్తుంది. కైనెటిక్ బ్రాండింగ్ అనేది ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ మీకు డిఫరెంట్ స్విచ్ కన్సోల్ అనేది కనిపిస్తుంది. దీంట్లో మనకి క్రూజ్ కంట్రోల్తో పాటు వస్తుంది. అది చాలా మంచి విషయం. అండ్ పాత కైనెటిక్ హోండా స్కూటర్లకు మనకి రెడీ స్విచ్ అంటే స్టార్ట్ బటన్ అనేది ఇక్కడ ఇచ్చారు. బ్రేక్ పట్టుకొని మనం స్టార్ట్ చేయడానికి మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ మోడ్ బటన్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక ఫ్రంట్ హుక్ అనేది ఆఫర్ చేశారు. స్పీకర్ అనేది ఇటు ఉంది. అండ్ మెయిన్ ఛార్జింగ్ అనేది రెవల్యూషనరీ ఛార్జర్ అనమాట. మనకి ఇక్కడ మనకి అది బెటర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఒక ఇది కంపార్ట్మెంట్ ఓపెన్ చేస్తే మనం దాని నుంచి కేబుల్ పుల్ చేసి డైరెక్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు. అది క్యారీ చేయాల్సిన అవసరం లేదు, ఇంటిగ్రేట్ చేయబడిన ఛార్జర్. అండ్ ఇక్కడ మీరు ఏదైతే బ్యాటరీ ప్యాక్ ఉందో అది చూసినట్లయితే ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ అనేది ఆఫర్ చేశారు, మీరు ఇంకా కూడా సామాన్లు క్యారీ చేయడానికి. అండ్ లైటింగ్ అనేది కొంచెం టిపికల్గా ఉంది, కొంచెం ఒకలాంటి పింకిష్ లైట్ అనేది వస్తుంది. ఇక్కడ 2.6 kWh బ్యాటరీ ప్యాక్ అనేది ఆఫర్ చేయబడింది. అండ్ దీని ఒక రేంజ్ అనేది 116 km ఐడీసీ రేంజ్ అనమాట. టాప్ స్పీడ్ 90 km/h. ఇంకోటి బిఎల్డిసి మోటార్ అనేది ఆఫర్ చేయబడింది. అండ్ బ్యాటరీ అనేది ఎల్ఎఫ్పి బ్యాటరీ అండి. లాంగర్ లైఫ్ ఆఫర్ చేయడానికి, బెటర్ థర్మల్ ఎఫిషియన్సీ ఆఫర్ చేయడానికి, అండ్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్. సో ఆల్మోస్ట్ ఎక్స్టెండెడ్ వారంటీలో మనకి 9 years ఆల్మోస్ట్ 1 lakh kilometers వారంటీ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఎక్స్టెండెడ్ వారంటీతో పాటు అంత వాళ్ళకి నమ్మకం అనేది కలిగిస్తుంది. సీట్ అనేది మీరు చూసినట్లయితే మంచి స్పేషియస్ సీట్ ఉంది. డ్యూయల్ స్టిచ్చింగ్ అనేది ఇక్కడ ఆఫర్ చేయబడింది. రైడర్కి పిలియన్కి అడిక్వేట్ ఇది అనేది మనకి కనిపిస్తుంది. స్పేస్ అనేది మంచి యూజబుల్ గ్రాబ్ బార్ అనేది ఆఫర్ చేశారు. టెయిల్ ల్యాంప్ క్లస్టర్ కూడా మనకి ఇలా కనిపిస్తుంది. ఏది కూడా లైట్ అప్ అయితే లేదు, ఎందుకంటే బ్యాటరీ అంతా డ్రైన్ అయిపోయినట్టుంది. అండ్ ఇవన్నీ ప్రోటోటైప్స్ మాత్రమే. మనకి యాక్చువల్ వెహికల్ బుకింగ్ మీరు 1000 రూపీస్తో చేసుకోవచ్చు, కానీ షిప్పింగ్ అనేది అంటే డెలివరీస్ అనేది అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. అండ్ బిఎల్డిసి మోటార్ అనేది మనకు లభిస్తుంది. దీని ఒక పీక్ పవర్ 4.8 kW పీక్ పవర్ అనమాట. సో టార్క్ అనేది వాళ్ళు చెప్పలేదు. అండ్ 90 km/h టాప్ స్పీడ్ అని చెప్తున్నారు. డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. రేంజ్, పవర్, టర్బో 3 మోడ్స్ అనేది మనకి ఇక్కడ లభిస్తున్నాయి. అండ్ ఇక్కడ సార్ వాళ్ళు ఉన్నారు మన టైమ్స్ నెట్వర్క్ నుంచి, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. త్వరగా మనం కంప్లీట్ చేసుకుందాం వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేయడానికి. ఇక్కడ మనకి 8.8 ఇంచ్ కన్సోల్, ఈ సెగ్మెంటెడ్ డిస్ప్లే అనుకుంటే వాళ్ళు టీఎఫ్టీ కన్సోల్ అనేది ఏం చెప్పలేదు. అండ్ ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ బటన్స్ ఇచ్చారు అన్ని ఆపరేషన్ చేయడానికి. ఈజీ ఆపరేషన్ అండి, అండ్ హ్యాసిల్ ఫ్రీ ఆపరేషన్ మనకి లభిస్తుంది. అండ్ హీల్ హోల్డ్ అసిస్ట్తో పాటు వస్తుంది. ఇక్కడ పార్కింగ్ బ్రేక్ అయితే వాళ్ళు ఏం ఇవ్వలేదు. అండ్ బ్లాక్ కలర్లో ఇలా కనిపిస్తుంది. ఇది బ్లూ కలర్ కూడా చూడడానికి చాలా చక్కగా కనిపిస్తుంది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ కలర్ వేరియంట్స్ అని చెప్పొచ్చు. ఇంకోటి దీంట్లో ఉన్న మనకి రిట్రాక్టబుల్ ఫుట్ రెస్ట్ గురించి చూసినట్లయితే చూడొచ్చు. సో ఇది ఈ యొక్క లీవర్ ప్రెస్ చేస్తే మనకి ఫుట్ రెస్ట్ బయటకు వస్తాయి, ఇలా వస్తుంది అనమాట. సో అదొక రిట్రాక్టబుల్ ఫుట్ రెస్ట్ అనేది మనకి ఆఫర్ చేశారు. అండ్ ఇది మళ్ళీ లోపల పెట్టేస్తాం. సైడ్ స్టాండ్ ఉంది, మెయిన్ స్టాండ్ ఉంది. అండ్ టెయిల్ ల్యాంప్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నేను చెప్పినట్టు ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ ఉంది, ఏమన్నా క్యారీ చేయడానికి. ఇక్కడ ఒక ఫ్రంట్ హుక్ కూడా ఆఫర్ చేశారు.
ఇంకా ఏమన్నా సామాన్లు క్యారీ చేయడం. లైటింగ్ చాలా చాలా ఛాలెంజింగ్ ఉంది, వాళ్ళు ఇంకా బెటర్ లైటింగ్ ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండు. నేను చెప్పినట్టు ఛార్జింగ్ పోర్ట్ ఇంటిగ్రేటెడ్ ఛార్జర్ కేబుల్ అనేది ఇక్కడ ఉంది. సో ఆ ఛార్జర్ కేబుల్ మీరు లాగి మీరు డైరెక్ట్గా సాకెట్లో ఛార్జ్ చేసుకోవచ్చు. కైనెటిక్ బ్రాండింగ్, రేర్ వ్యూ మిర్రర్స్ మంచి ఫీల్డ్ ఆఫ్ వ్యూని ఇది ఆఫర్ చేస్తున్నాయి. చూడడానికి ఇలా కనిపిస్తుంది మీకు. ఇది వైట్ కలర్ కూడా చూడడానికి చాలా చాలా చక్కగా కనిపిస్తుంది. రెడ్ కలర్ ఉంది అండ్ అక్కడ సిల్వర్ కలర్ ఉంది. సార్ సీనియర్ ఆటో జర్నలిస్ట్ వాళ్ళు అక్కడి నుంచి వెయిట్ చేస్తున్నారు. మనము ఈ యొక్క వీడియో కంప్లీట్ చేసుకుందాము. అండ్ మీరు చూసినట్లయితే మనకి కూర్చొని చూసినట్లయితే మనకి యాక్చువల్గా చాలా వరకు మనకి లెగ్ రూమ్ అనేది సఫిషియెంట్గా ఉంది. మీరు చూడొచ్చు ఒక యావరేజ్ హైట్ రైడర్కి. సీట్ హైట్ కూడా యూజబుల్గా ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ సఫిషియెంట్ అమౌంట్గా ఉంది, ఆల్మోస్ట్ 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. అండ్ డాష్ ఒక ప్రాపర్ స్కూటర్ ఫీల్ని మనకి లభిస్తుంది. మీరు ఇక్కడ నుంచి చూడండి, చాలా చాలా మంచిగా ఉంది. ఇల్యూమినేటెడ్ లోగో అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ నేను ఇచ్చేసాను. సో బ్యాటరీ ప్యాక్ అనేది మనకి 2.6 kWh బ్యాటరీ ప్యాక్ అనేది వస్తుంది. 116 km రేంజ్, టాప్ స్పీడ్ 90 km/h. అండ్ బ్యాటరీ ఛార్జింగ్ టైం ఏమో మనకి ఆల్మోస్ట్ 0 to 100 మనకి 4 hours అయిపోతుంది. అండ్ ప్రైజింగ్ అనేది DX ప్లస్ 2 మోడల్స్ ఉన్నాయి. సో ఒకటి 1,11,000 స్టార్ట్ అవుతుంది, ఇంకోటి ఏమో మనకి 1,17,000 నుంచి స్టార్ట్ అవుతుంది DX ప్లస్. మీరు ఇప్పుడు బుక్ చేస్తే మీకు ఇది అక్టోబర్ నుంచి డెలివరీస్ అనేది స్టార్ట్ అవుతాయి. సో ఇది డిఫరెంట్ కలర్స్, వైట్ కలర్, రెడ్ కలర్ అండ్ అక్కడ సిల్వర్ కలర్ కూడా ఉంది. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ. వీడియోని కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇది లాంచ్ ఈవెంట్ నుంచి డైరెక్ట్ మీకు ఫస్ట్ వాక్ అరౌండ్ ఇంప్రెషన్ అనేది మీకు ఇస్తున్నాను. ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయడానికి లైక్ వేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్. మీకు ఈ వెహికల్ నచ్చిందా లేదా, సరైన పోటీగా నిలబడుతుందా లేదా, ఇప్పుడు వేరే కాంపిటీషన్తో పోల్చుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. cheers.